కోయజాతికి చెందిన ఏకలవ్యుడికి కూడా అందుకే నేర్పించలేదు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహం ప్రతిష్ఠించి ధనుర్విద్యలు నేర్చుకున్నాడు. అలాంటి విద్య అతడి దగ్గర ఉంటే ప్రమాదమని ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా తీసుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు అతడి ఏకాగ్రతకు మెచ్చి చూపుడు వేలుతో మధ్య వేలుతో బాణం ఎలా వేయాలో నేర్పించాడు. బొటనవేలు లేకపోయినా గదాయుద్ధంలో నైపుణ్యుని చేశాడు. అలా ద్రోణాచార్యుడు కొన్ని వందలాది మందిని వీరులుగా మార్చాడు. ఆయన దగ్గర శిక్షణ పొందడానికి వివిధ దేశాల నుండి వచ్చేవారు. ద్రోణాచార్యుడి యుద్ధ శిక్షణ, శత్రు సంరక్షణ ప్రశంసనీయం. అలా భీష్ముడి ద్వారా హస్తినాపురంలో ఒక గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందాడు ఈ ద్రోణాచార్యుడు. గతంలో పరశురాముడిచే సంపద బదులుగా నైపుణ్యాలను పొందాడు. ఆ నైపుణ్యాలే పేద బ్రాహ్మణుడైన ద్రోణుణ్ణి ఒక గొప్ప ఆచార్యులుగా మార్చింది. ఇలాంటి గొప్ప గురువు ఎందుకు తన శిష్యుల చేత చనిపోవాల్సి వచ్చిందో మనం రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం.